గత కొన్ని రోజులుగా ఆల్మోస్ట్ కొన్ని మంత్స్‌గా చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా అన్ని రాష్ట్రాల్లోనూ అటు బంగారం, ఇటు వెండి కూడా రేట్ల విషయాల్లో పరుగులు పెడుతూ ఉంది. సో, రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయేమో 2 అన్నట్టుగా అనిపిస్తున్నాయి. సో, అంటే ఇవి ఇంకా మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చంటారా? లేకపోతే ఏంటి? అంటే సామాన్యులకి బంగారం మళ్ళీ అందదనే అనుకోవాలా? అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా? ఇంత ఇంతగా ధరలు పెరిగినా గానీ సామాన్యులు కూడా ఇప్పటికీ బంగారం కొనుగోలు చేస్తూనే ఉన్నారు. హ్మ్. గతంలో 10 సవర్లు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు 2 సవర్లు, 3 సవర్లు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే అది మన దేశంలో లేదా మన తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక అలవాటు కావచ్చు, లేదా అనివార్యత కూడా కావచ్చు. హ్మ్. హ్మ్. ఇది బంగారం ధరల పెరుగుదల అనేటువంటి దాన్ని మనం వెండి సంగతి వేరే మాట్లాడదాం. అంటే హ్మ్. బంగారం ధర అనే దానికి వచ్చేసరికి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అనిశ్చితంగా ఉన్నటువంటి ప్రతి సందర్భంలోనూ బంగారం ధరలు పెరగటం అనేటువంటిది ఒక ట్రెండ్ గా మనకి గడిచినటువంటి 40-50 సంవత్సరాల్లో కనిపిస్తా ఉంది. దాని కొనసాగింపుగానే ఇప్పుడు మరింత అనిశ్చిత పరిస్థితి నడుస్తా ఉంది గడిచినటువంటి 10 సంవత్సరాలుగా, ముఖ్యంగా 5-6 ఏళ్లుగా మరింత అనిశ్చితమైనటువంటి పరిస్థితి నడుస్తా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఒక దేశం మీద యుద్ధం అంటాడు ఇవాళ, రేపు మరొక దేశం మీద యుద్ధం అంటాడు, ఇంకోటి. ఈ విధంగా గడిచినటువంటి 5-6 సంవత్సరాల కాలంలో ఈ ఆర్థిక అనిశ్చితి అనేటువంటిది విపరీతంగా పెరగటంతో ప్రతి దేశం కూడా తమ దగ్గర ఉన్నటువంటి డాలర్లు ఎప్పుడు చిత్తు కాగితాలుగా మారిపోతాయో తెలియదు, వాటికి విలువ లేకుండా పోతుందో తెలియదు. అందుకని ఫారిన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక ద్రవ్యానికి వచ్చేసరికి బంగారం రూపంలో మనం నిల్వ చేసుకుంటే ఏ సంక్షోభం వచ్చినా గానీ దానికి తిరిగి ఉండదు కనుక బంగారం కొనుగోలు చేయటం అనేటువంటి ప్రతి దేశం, ప్రతి రిజర్వ్ బ్యాంకు కూడా కొనుగోలు చేస్తున్నటువంటి తీరు మనకి తెలుస్తా ఉంది. దానికి మన ఆర్బీఐ కానీ కూడా మినహాయింపేం కాదు. మన ఆర్బీఐ కూడా గతంలో లండన్ లో మనం తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని కూడా మనం విడిపించుకొచ్చాం. అందుకని ఈ విధమైనటువంటి చేస్తుంది. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఈ ప్రధానమైనటువంటి మరి ఈ రాజకీయ ఈ ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి ఎప్పుడు తొలుగుతుంది? ఇప్పుడెప్పుడే మనకు ఎక్కడ దారి కనపట్టలేదు. చిమ్మ చీకటిలో ఉన్నాం మనం, వెలుగు రేఖలు ఎక్కడా కనపట్టలేదు. నిన్న పార్లమెంట్ కి సమర్పించినటువంటి దానిలో కూడా చెప్పింది అదే కదా, డార్క్ వరల్డ్ అంటే అంధకారమైనటువంటి పరిస్థితిలో మనం బాగానే ఉన్నాము అని చెప్పేసి మన ఆర్థిక సర్వేలో చెప్పారు ప్రపంచం. అందుకని ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి జోస్యాల ప్రకారం లేకపోతే ట్రెండ్ ప్రకారం త్వరలోనే 2 లక్షల రూపాయల వరకు చేరుతుంది అనేటువంటిది. అంటే అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ $5,000 చేరుతుంది. ఆ లెక్క మన చూసుకుంటే 2 లక్షల రూపాయల వరకు చేరుతుందని. అందుకనే మీరు చూడండి, 10,000 రూపాయలు ఒకసారిగా పెరుగుతుంది. ఇవాళ వల్ల 8,000, 9,000 ఒకసారిగా డౌన్ అయిపోయింది. నిన్న పెరిగినటువంటి దానిలో ఇవాళ 80%, 90% డౌన్ అయిపోయింది. అందుకని అనిశ్చితి అంత ఒకసారిగా అంతెందుకు పెరిగింది, ఒకసారిగా ఇంతెందుకు పెరిగిందంటే కారణం అనిశ్చితి. ఈ అనిశ్చితి ఇట్లాగే కొనసాగేట్లయితే ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్ లో పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఇతరులు కానీ బంగారం వైపు వెళ్తున్నారు. అది మన దేశంలో ఇంకా డిమాండ్ ని పెంచింది. ఎవరు బంగారం రూపంలో డిమాండ్ పెట్టుకునేది ఎవరంటే రిచ్ పీపుల్ తప్ప పేదవాళ్ళు బంగారం కొనుక్కొని ఇళ్లలో పెట్టుకోరు ఎవరు, నాకు తెలిసినంత వరకు. కొనుక్కోవడానికి అంత డబ్బులు కూడా ఉండవు. కూతురు పెళ్లికో ఇట్లాంటి సందర్భాల్లో అనివార్యమై అప్పులు తీసుకుంటారు తప్ప పెట్టుబడి కింద ఉన్న డబ్బుని ఆ విధంగా చేయరు. ఎందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇది ఇప్పుడు తగ్గుదల ఎగుదల అటు ఇటు ఉన్నా కానీ మొత్తం మీద 2 లక్షల వరకు వెళ్తుంది రాబోయేటువంటి 5-6 నెలల్లో అని చెప్తున్నారు. అందుకని అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కూడా మనం చెప్పచ్చు. ఓకే. సో, అంటే ఆల్మోస్ట్ అంటే గోల్డ్ రేట్‌తో పాటు సమానంగా సిల్వర్ రేట్ కూడా చాలా ఎక్కువగానే పెరుగుతుంది. ఆల్మోస్ట్ 3,60,000 దాకా వెళ్ళిపోయింది కేజీ. సో, అది కూడా కాస్ట్‌లీ అయిపోతుంది. బంగారంతో సమానంగా వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఆలోచనలో కూడా చాలా మంది ప్రజలున్నారు. అలా జరిగేటువంటి అవకాశాలు అనుకోవచ్చా? ఇప్పుడు సిల్వర్ అనేటువంటిది ఇండస్ట్రియల్ యూజ్ కి అది ఎక్కువగా ఇప్పుడు అవసరమైంది. ఆధునికమైనటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీస్ లేకపోతే ఇతరతర
ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో కూడా ఇండస్ట్రియల్ యూజ్కి ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఇంకా దాని ప్రాధాన్యత పెరిగింది. అందుకని అనూహ్యమైనటువంటి రీతిలో బంగారం కంటే వెండి రేటు బాగా ఎక్కువైంది కదా కంపేర్ చేసుకున్నప్పుడు. అందుకని ఈ సిల్వర్కి ఉన్న డిమాండ్ ఎందుకు డిమాండ్ అంటే ఇండస్ట్రియల్ యూజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎట్లాగైతే ఆ, అరుదైనటువంటి ఖనిజాల కోసం ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికా ఎట్లాగైతే ప్రయత్నిస్తుందో, గ్రీన్లాండ్ లో అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఏమిటి అరుదైన ఖనిజాలు అంటే ఎలక్ట్రానిక్ బ్యాటరీస్ కి అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఉండేటువంటి ఖనిజాలు. ఇవాళ అదే కదా మొత్తం చమురు. ఆ, అది ఒకనాడు. ఇవాళకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వెహికల్స్, స్కూటర్స్ కావచ్చు, మోటార్ సైకిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ రాబోయే రోజులు అవే కదా. అందుకని వాటికి అవసరమైనటువంటి బ్యాటరీలు కీలకం గనక ఆ బ్యాటరీల తయారీకి అవసరమైనటువంటి ఈ ఖనిజాల కోసం చేస్తున్నారు. ఈ సిల్వర్ కూడా ఆ జాబితాలో ఉన్నది. అందుకనే దీనికి డిమాండ్ పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ డిమాండ్ బంగారం ఏదైనా మళ్ళా పరిస్థితులు చక్కబడి ఆర్థిక విస్తరణతో చేకూరితే కొంతమేరకు తగ్గితే తగ్గొచ్చేమో కానీ ఈ వెండి డిమాండ్ మాత్రం ఇట్లాగే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నాకు. సో మరి చూద్దామండి. మరి రాబోయేటువంటి రోజుల్లో గోల్డ్ 2,00,000 అలాగే సిల్వర్ అయితే ఆల్మోస్ట్ 4,00,000 దాటి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు చేరుతుందో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్ కోటేశ్వరరావు గారు.